ఈ గోంగూర మిల్ మేకర్ కర్రీ ముందు మటన్ కర్రీ, చికెన్ కర్రీని కూడా పక్కన పెట్టాల్సిందే. ఇంత టేస్టీ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మిల్ మేకర్‌లో వేడి నీళ్ళు పోసి 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత చేతులతో బాగా పిండి అందులో ఉన్న నీరును పూర్తిగా తీసేయండి. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా నూనె వేసి మిల్ మేకర్‌కు బాగా పట్టించి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 5, 6 పచ్చిమిర్చి, అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకుని ఒక గుప్పుడు గోంగూర, అవసరమైతే కొంచెం వాటర్ వేసి కొంతసేపు పాటు ఉడకనివ్వండి. పూర్తిగా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కొంతసేపు అది మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చెనపప్పు, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి గరిటెతో బాగా తిప్పుకొని, కొంచెం కరివేపాకు కూడా వేసి గరిటెతో మళ్ళొకసారి తిప్పుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గరిటెతో బాగా తిప్పుకొని కొంతసేపు వరకు ఒక 5-10 మినిట్స్ వరకు ఆనియన్స్‌ని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మిల్ మేకర్‌ను ప్యాన్‌లో ఏసి బాగా కలపండి. కొంతసేపు వరకు అలా మూత పెట్టి మగ్గనివ్వండి. ముందుగా మిక్సీ పట్టుకొని ఉంచుకున్న గోంగూర పేస్ట్‌ని మిల్ మేకర్‌లో వేసి గరిటెతో బాగా తిప్పుకోవాలి. ఇలా బాగా తిప్పడం వల్ల ఏంటంటే, ఆ గోంగూర అనేది మిల్ మేకర్‌కి బాగా పడుతుంది. అలాగే ఒక గ్లాసు వాటర్ వేసుకొని, మరొకసారి గరిటెతో తిప్పుకొని, కొంచెం గరం మసాలా వేసుకొని, కొద్దిసేపు వరకు అలా ఉడకనివ్వాలి. ఈ కర్రీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసుకొని గ్రేవీ అంతా దగ్గరకొచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. గోంగూర లవర్స్ అందరికీ కూడా ఈ గోంగూర మిల్ మేకర్ కర్రీ తప్పకుండా నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! ఇలాంటి రెసిపీస్ ఎన్నో మీ ముందుకు తీసుకొస్తా.